హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ హోలీ. బిగ్ బాస్ స్టార్ట్ అవడానికి చాలా టైం ఉంది. సో ఈ లోపల ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి నేను ఒక సరికొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. కాన్సెప్ట్ కొత్తగా ఉందనుకుంటున్నాను, చెత్తగా వండుకుంటే చాలు. ఏంటిదంటే ఎంటర్టైన్మెంట్ బాక్స్. ఏంట్రా ఎంటర్టైన్మెంట్ బాక్స్ అంటే ఏం లేదు బాస్, ఏదైతే విని మనకి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతామో అంటే మనకి టైం పాస్ అయిద్దో, లైక్ మూవీ న్యూస్ కానీ, స్పోర్ట్స్ కానీ, లైఫ్ స్టైల్కి రిలేటెడ్ న్యూస్లు కానీ, లేదంటే టెక్నాలజీ రిలేటెడ్ న్యూస్ కానీ, గాసిప్స్ కానీ, ఇలాంటివేనా సోషల్ మీడియా వార్స్ కానీ, సో ఇలాంటివేవేనా అనమాట. సో వీటన్నిటి సమూహారమే ఈ ఎంటర్టైన్మెంట్ బాక్స్. సో మినిమంగా రోజుకి ఒక వీడియోతో అయినా సరే సో ఇలాంటి గాలి వార్తలన్నీ ఒక చోట చేర్చి మన వేలో ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. సో ఒక వీడియోతో రోజు మీ ముందుకు వస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చిద్దని ఆకాంక్షిస్తున్నాను. లెట్స్ సీ. సో లెట్స్ బిగిన్ ద షో. సో మన ఎంటర్టైన్మెంట్ బాక్స్ ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ అంటే డే 1. ఇందులో మన ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే మనం అంటే ఈ రేంజ్ అంటే అట్లీస్ట్ ఒక 30-40K సబ్స్క్రైబర్స్ రావడానికి కారణం బిగ్ బాస్ కాబట్టి బిగ్ బాస్ రిలేటెడ్ న్యూస్తోనే స్టార్ట్ చేద్దాం. ఇంకొక 2 monthsలో మేబీ మే ఎండింగ్లో కానీ జూన్ ఫస్ట్ వీక్ ఆ టైంలో కానీ హిందీ బిగ్ బాస్ OTT సీజన్ 3 స్టార్ట్ అవబోతుంది. సో సోషల్ మీడియాలో అంటే హిందీ సర్కిల్స్లో ఉన్న న్యూస్ ఏంటంటే హిందీ బిగ్ బాస్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తెలుగు సింగర్ అనకూడదు, ఇప్పుడు పాన్ ఇండియా సింగర్ శ్రీరామ్ చంద్రని సో అప్రోచ్ అయ్యారు. అంటే ఆ OTT సీజన్ 3లో పార్టిసిపేషన్ కోసం అప్రోచ్ అయ్యారు అని చెప్పి. సో శ్రీరామ్ చంద్ర యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే ఇది మాత్రం కొంచెం మంచి వార్త. ఎందుకంటే శ్రీరామ్ చంద్రకి ఆల్రెడీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటు ఇండియన్ ఐడల్ విన్నర్, సో ఇండియా లెవెల్లో ఇండియన్ ఐడల్ విన్నరు. ఈ మధ్య రీసెంట్గా జలక్ ది క్లాజ్ అని చెప్పి ఒక డ్యాన్స్ షో, హిందీ డ్యాన్స్ షో ఎవరికైనా తెలియపోతే అందులో ఆల్మోస్ట్ ఫైనలిస్ట్. సో అంటే ఫైనలిస్ట్ ఆల్మోస్ట్ టైటిల్ వరకు దగ్గరికి వచ్చాడు అనమాట. సో తను కనుక పార్టిసిపేట్ చేస్తే తనకి అడ్వాంటేజ్ అవుతుంది, తను కూడా గెలవగలిగే ఇది ఉందన్నమాట. ఎందుకంటే ఇండియన్ ఐడల్ కూడా విన్నాడు కాబట్టి ఆల్రెడీ అక్కడ ప్రేక్షకులకి బాగా తెలిసిన పేరు కాబట్టి తను గెలిచే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ యాంగిల్ నుంచి వస్తే కనుక సౌత్ ఇండియా సైడ్ హిందీ బిగ్ బాస్కి మంచి ప్రమోషన్ దొరికిద్ది అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే తెలుగు సింగర్ ఫేమస్ సింగర్ కాబట్టి ఇటు సైడ్ కూడా కొంతమంది మనోళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం కోసం సరే చూడటం స్టార్ట్ చేస్తారు. సో OTT ఈ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఒరిజినల్ ఏదైతే బిగ్ బాస్ జరుగుతూ ఉంటుందో మెయిన్ బిగ్ బాస్ దానికి కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వార్త నిజం అవ్వాలని కోరుకుందాం. అలాగే శ్రీరామ్ చంద్ర గారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. లెట్స్ సీ. ఒకవేళ శ్రీరామ్ చంద్ర గారు కనుక ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి హిందీ బిగ్ బాస్ OTT సీజన్ 3లో పార్టిసిపేట్ చేస్తే మనం ఎలాగో హిందీ బిగ్ బాస్ OTT సీజన్ 3 రివ్యూస్ చెప్పుకుందాం, మనం మెయిన్ బిగ్ బాస్ అలా చెప్పుకుందాం అలాగే. సో ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే మీరు శ్రీరామ్ చంద్రని సపోర్ట్ చేస్తారా లేదా అన్నది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మన ఎంటర్టైన్మెంట్ బాక్స్లో పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే IPL. సో IPLలో మేజర్గా నిన్న జరిగిన మ్యాచ్ కోసం మాట్లాడుకోవాలి. అదేంటి అంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. నేను ముంబై ఇండియా ఫ్యాన్ అనమాట. చాలా సోషల్ మీడియాలో చాలా అసలు నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం IPL హిస్టరీలో ఫస్ట్ టైము తన సొంత టీం అంటే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ టీం ఓడిపోయినందుకు ఆ ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా ఆనందపడ్డాం. నేను IPL స్టార్టింగ్ నుంచి నేను కూడా ముంబై ఇండియన్స్ సపోర్టర్నే. నేను సచిన్ అభిమాని కాబట్టి సచిన్ ముంబై ఇండియన్స్లో ఉన్నాడు కాబట్టి ఆ రకంగా ముంబై ఇండియన్స్ కనెక్ట్ అయ్యాను. సో అలాంటి ముంబై ఇండియన్స్లో ఇలాంటి మార్పులు ఏదైతే జరిగినాయో అంటే రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేసి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేయడం ఏదైతే జరిగిందో అది చాలామంది జీర్ణించుకోలేకపోయారు. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ రోహిత్ శర్మ ఇండియా టీంని లీడ్ చేస్తున్నాడు. సో ఇండియన్ టీంని లీడ్ చేస్తున్న అది సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్న ఒక వ్యక్తిని తనని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తనని తప్పించేసి అలాగా హార్దిక్ పాండ్యాని చేయటం, ఒకవేళ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ టీంలో ఉన్న చేస్తే ఒక అర్థం కానీ వేరే టీంలో ఉండి వేరే ఫ్రాంచైజ్తో ఉండి తనని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ప్లేయర్గా పెట్టుకుని మళ్ళీ కెప్టెన్ చేయటం అసలు ఏమాత్రం ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ముంబై ఇండియన్స్ జెర్సీని బాయ్కాట్ చేయమని కూడా సోషల్ మీడియాలో ట్విట్టర్లో అట్లా ట్రెండ్ చేస్తున్నారు అనమాట. అలాగే హార్దిక్ పాండ్యా స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి లేదంటే గ్రౌండ్లో కానీ ఆ టాస్ జరిగేటప్పుడు కూడా అందరూ బూ అని చెప్పి హార్దిక్ పాండ్యా కొద్దిగా అపోజిట్గానే ఎక్కువ ఉంది. అలాగే నిన్న గ్రౌండ్లో అయితే మరీ దారుణంగా ఒక కుక్క గ్రౌండ్లోకి వచ్చి పరిగెడుతుంటే అందరూ హార్దిక్ అని చెప్పి అలా అరవటం కూడా కొంచెం ఇవన్నీ హార్దిక్ పాండ్యాకి ఒక యాంగిల్ నుంచి వస్తే కనుక ఒక అవమానంగానే భావించాలి. ఎందుకంటే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయాలి. ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు MS ధోని లాగా తన కెరీర్ ఎండ్ అయిపోయింది అనుకోండి, అది కెప్టెన్సీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే ఒక అర్థం. లేదు విరాట్ కోహ్లీ లాగా తనంతట తను వదిలేసుకొని కెప్టెన్సీని ఎందుకంటే టైటిల్స్ గెలట్లేదనో లేదంటే తన సొంత పర్ఫార్మెన్స్ కోసం వదిలేసుకుంటే ఒక అర్థం. అలా కాకుండా ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్, ఇండియా కెప్టెన్, దాంతోపాటు ముంబై ఇండియన్స్కి 5 సార్లు విన్నర్గా నిలిపిన వ్యక్తిని అలా తీసేయటం రోహిత్ శర్మ యాక్సెప్ట్ చేసినా కూడా తన రీజన్స్ తనకుంటాయి కానీ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఈ తతంగం అంతా కూడా ఇన్ఫ్యాక్ట్ నిన్న అహ్మదాబాద్ స్టేడియంలో జరిగింది. ఇమాజిన్ ముంబై స్టేడియంలో రేపు వాంకడేలో మ్యాచ్ జరిగితే అప్పుడు హార్దిక్ పాండ్యాకి ఆపోజిట్గా ఎన్ని స్లోగన్స్ ఉంటాయి, ఎన్ని బూలు ఉంటాయి, ఎన్ని ఊహించుకోవడానికి కష్టంగా ఉంది. ఎనీవే ముంబై ఇండియన్స్ ఓడిపోయినందుకు నాకు కూడా ఆనందంగానే ఉంది. ఈ సీజన్లో ఇలాగే
ఓడిపోవాలి. అలాగే ఓడిపోవటం అంటే అలా ఓడిపోకూడదు అనమాట. రోహిత్ శర్మ ఆడాలి, బుమ్రా ఆడాలి, అందరూ ఆడాలి, కానీ ముంబై ఇండియన్స్ ఓడిపోవాలి. అదే మ్యాజిక్. సో లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ మన థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఐపీఎల్ గురించి మాట్లాడుకోగానే మనకి నెక్స్ట్ గుర్తొచ్చే పాయింట్ ఏంటంటే బెట్టింగ్. విపరీతమైన బెట్టింగ్ సైట్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో. బెట్టింగ్ ఎవరైనా వాళ్ళ సొంత మైండ్ సెట్తో, అంటే నాకు ఆడాలని ఎంటర్టైనింగ్, ఈ ఫ్యాంటసీ యాప్స్ కానీ ఏదైనా సరే ఆడితే అందం, కానీ వేరే వాళ్ళు ప్రమోట్ చేయటం వల్ల, అంటే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ లేదంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ యూట్యూబర్స్, మనలోంచి ప్రాబ్లం ఏంటంటే, మరీ దరిద్రమైన విషయం ఏంటంటే, మనలోంచి ఒక సామాన్యుడిగా ఉండి మనతో పాటు ఉండి వాడిని మనం సోషల్ మీడియాలో సెలబ్రిటీని చేస్తే, ఏదైనా చేసి కానీ తన సొంత కృషితో కష్టపడ్డారు కాబట్టి సెలబ్రిటీ చేస్తే, వాళ్ళు డబ్బులుగా ఆశపడి సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అన్నది అసలు అదొక సిగ్గుమాలిన పని నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సారీ టు యూజ్ దీస్ వర్డ్స్. బట్ దానికి ఏమవుతుందంటే, యువతను ముఖ్యంగా ఈ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ, జాబ్లెస్ పీపుల్ కానీ దాన్ని ఒక మనీ సంపాదించుకుని ఒక ప్లాట్ఫామ్ కింద చూస్తున్నారు. అది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్తో ఆడితే ఒక విధంగా ఉంటుంది. మనలో ఇప్పుడు జాబ్ చేసి కష్టపడిపోయి ఇప్పుడు రోజంతా రిక్షాతో కష్టపడిన వాళ్ళు నైట్ ఒక చుక్కాల వేసుకుంటారు. అలాగా ఏదైనా కొంచెం మైండ్ వాడి అలసిపోయి స్ట్రెస్ రిలీఫ్ కోసం ఏదైనా సరదాగా గేమ్ చూద్దాము, ఒక ఫన్ వేలో చూద్దాం అనుకుని ఆడేది ఒకలా ఉంటుంది. కానీ దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో కాకుండా మనీ సంపాదిద్దామన్న ఒక టార్గెట్ అందులోకి దిగితే అందులోంచి మాత్రం ఎవరు బయటికి రాలేరు. బెట్టింగ్ యాప్స్ ద్వారా బెట్టింగ్స్ చేయటం వల్ల డబ్బులు సంపాదించి కోటీశ్వర్లు అయిపోయిన వాళ్ళు మాత్రం ఎవరూ లేరు. ఇది నేను రాసేస్తున్నాను. అలా వచ్చిన డబ్బులు కూడా ఇంతకాలం మన దగ్గర నిలవు. సో దీన్ని ప్రమోట్ చేయటం, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ప్రమోట్ చేసేసి కూపన్స్, నేను సంపాదించాను, ఇంకో నాకు ఇలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాను, నేను సంపాదిస్తున్నాను, మీరు సంపాదించుకోండి, ఈ కూపన్లో వాడండి, మీకు గివ్ అవేలు ఇస్తాము, ఎంత చేస్తూ ఉన్నారన్నమాట. చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. దీని మీద ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు అనుకుంటే మొత్తానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని మీద స్పందించింది. ఏదైతే మినిస్ట్రీ ఉందో, ఐఎండ్బి, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో, వాళ్ళు ఒక నోటీస్ కూడా రిలీజ్ చేశారు. ఏంటి అంటే, ఎవరైతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదంటే సోషల్ మీడియా సెలబ్స్ కానీ ఎవరైనా సరే బెట్టింగ్ యాప్స్ కనుక ప్రమోట్ చేసినా, ఎండోర్స్ చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారని. వాళ్ళ ఆ పోస్టులు డిలీట్ చేయడం చాలా చిన్న విషయం. దాంతోపాటు వాళ్ళ అకౌంట్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, యూట్యూబ్ అకౌంట్స్ ఏవైతే ఉంటే వాటిని ఖచ్చితంగా బ్లాక్ చేస్తాము అని చెప్పి వచ్చాయి. అది నోటీస్ వచ్చిన ఒక 24 hours 48 hours తర్వాత కూడా దరిద్రం, మన తెలుగు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ప్రీవియస్ సీజన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకా రీల్స్ చేసి ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో అట్లీస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది కూడా ఇచ్చింటే బాగుండేది. ఒక ఫోరం లాంటిది ఏదైనా ఇచ్చి, ఇంకో మీరు ఏదైనా కంప్లైంట్ రైజ్ చేయాలంటే రైజ్ చేయండి, మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం అంటే వాళ్ళని రిపోర్ట్ చేయడానికైనా ఉండేది. బట్ ఒక స్టెప్ అయితే ముందు పడిందని అనుకుంటున్నాను. లెట్స్ సీ ఏమైతే ఏంటని. ఇంకొక విషయం, ఇక్కడ బెట్టింగ్ యాప్స్లో 2 రకాల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి డైరెక్ట్ బెట్టింగ్, అంటే 18 గెలిచిద్ది 18 గెలవదు, అంటే మైండ్తో సంబంధం, లక్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్. 2 మైండ్తో, అంటే ఫ్యాంటసీ యాప్స్ అని ఇంకోటి ఉన్నాయి. నేను కేటగిరైజ్ చేసింది కాదు, గవర్నమెంట్ ఇండియా కేటగిరైజ్ చేసింది. ఫ్యాంటసీ యాప్స్ అంటే డ్రీమ్ 11 ఇలాంటి యాప్స్ అనమాట. అవి లీగల్, ఇవి లీగల్ కాదు. వీటిని ప్రమోట్ చేయకూడదు, వీటిని గవర్నమెంట్ ప్రమోట్ చేసి, ఎందుకంటే క్రికెటర్స్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇది వాళ్ళ దృష్టిలో ఇది రైట్, ఇది రాంగ్ అని. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోలో బెట్టింగ్ అనేది ఇండియాలో లీగలా కాదా, ఈ డ్రీమ్ 11 ఏంటి, ఈ బెట్టింగ్ ఏంటి, రమ్మీ ఏంటి, అందులో స్టేట్ లాస్ ఉన్నాయి, ఆ స్టేట్ లాస్ ఏంటి, వీటి కోసం సపరేట్గా మనం మాట్లాడుకుందాం. బట్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకూడదు అన్నది మెయిన్ పాయింట్ అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేప్పటికి ఈ బెట్టింగ్ యాప్స్తోనే రిలేటెడ్ కూడా చెప్తే, ఒక సోషల్ మీడియా వారు, 2 ఫేమస్ యూట్యూబర్స్ మధ్య సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతుంది. వాళ్ళిద్దరు కొంచెం ట్రావెలర్సే. వాళ్ళు ఎవరంటే నా అన్వేషణ అనే ఆయన ప్లస్ సన్నీ యాదవ్ ఎవరు, ఇద్దరు ఈ ట్రావెలింగ్ మీదే మోటో బ్లాగింగ్ ఒకళ్ళు చేస్తారు, ఒకళ్ళు ట్రావెలింగ్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి అవన్నీ మనకు చూపిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళిద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన ఒక వార్ జరుగుతుంది. ఏంటి అంటే, ఈ సన్నీ యాదవ్ అని ఆయన అమెరికాకి బైక్ మీద వెళ్ళాను అని చెప్పి వీడియో పెట్టినట్టున్నాడు. దానికి నా అన్వేషణ ఒక కౌంటర్ అనేది ఇచ్చారనమాట. ఏంటి అంటే, అమెరికాకి బైక్ మీద వెళ్ళలేదు, ఈయన ఫ్లైట్లో వెళ్ళాడు, బైక్ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేశారు, మెక్సికో బార్డర్ దగ్గర ఎక్కడ బైక్ని రిసీవ్ చేసుకొని త్రూ మెక్సికో బార్డర్ అమెరికాలో ఎంటర్ అయ్యారు అని చెప్పి చేశారు. దానికి ఈయన కూడా రియాక్ట్ అనమాట, నేను అసలు ట్రావెలింగ్ చేస్తాను అంత కష్టపడి ఎలా అంటారు అన్నట్టు ఈయన కొంచెం బూతులు ఇవన్నీ ఇచ్చేసారు. మొత్తానికి ఇద్దరి మధ్య ఒక వార్ జరుగుతుంది. ఈ వార్లో ఎందుకు చెప్తున్నానంటే, ఈ బెట్టింగ్ రిలేటెడ్ అనమాట. ఇందులో నా అన్వేషణ ఆయన తీసుకొచ్చిన యాంగిల్ ఏంటంటే, ఈ సన్నీ యాదవ్ ఎలాంటి ఆయన అని చెప్పి. సో ఈయన ప్రతి వీడియోలోను, ఈ సన్నీ యాదవ్ ప్రతి వీడియోలోను ఆ బెట్టింగ్ యాప్స్నే ప్రమోట్ చేస్తూ ఉన్నాయి అనమాట. సో నేను ఇందులో ఎంత సంపాదించాను, మా అమ్మకి బంగారం కొన్నాను, అలాంటివన్నీ. సో నా అన్వేషణ ఇప్పుడు ఈ సన్నీ యాదవ్ని ఈ యాంగిల్ని జనాల ముందు కొంచెం ఎక్స్పోజ్ చేశాడనమాట ఒక వినూత్న రీతిలో. అదే ప్రాబ్లం, సెలబ్రిటీస్ కానీ, యూట్యూబర్స్ కానీ, ఇన్స్టా సెలబ్రిటీస్ కానీ వీళ్ళందరూ తర్వాత ఎప్పుడైనా మనకి నీతులు బుద్ధులు చెప్దాం అనుకున్నప్పుడు ఏమైందంటే, ఇలాంటి ప్రమోట్ చేయటం వల్ల వాళ్ళు డిఫెన్స్లో పడతారు. వీరిద్దరి మధ్య జరగాల్సిన ఫైట్ ఏంటంటే, నేను అమెరికా వెళ్ళాను బైక్ మీద అని చెప్పి ఈయన ప్రూఫ్ చూపించాలి, ఎలా లేదు అన్నది ఈయన ప్రూఫ్ చూపించాలి. ఈ రెండింటికి కాకుండా మధ్యలో సైడ్ ట్రాక్ అయిపోయి సన్నీ యాదవ్ ఎలాంటి ఆయన అంటే, ఇంకో ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తా జనాల్ని ఇచ్చేస్తున్నారు అన్న దాంట్లోకి వెళ్ళిపోయింది.
సో ఇక్కడ నా అన్వేషణకే ఆయనకి అడ్వాంటేజ్ అయింది కదా, ఎందుకంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రైట్, ఆయన అలాంటి వేది ఎప్పుడు ప్రమోట్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయరో వాళ్ళకి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎస్పెషల్లీ ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి నాకు 10K ఫాలోవర్స్ ఉంటేనే బెట్టింగ్ యాప్స్ కానీ ఏదైనా ప్రమోట్ చేయడానికి వచ్చిన డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాంటిది ఇంతమంది 1 మిలియన్ ఫాలోవర్స్ పైన ఉన్న వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయో అంత, అంటే ఆ డబ్బులు ఆశ చూపించినప్పుడు దాన్ని నిలబడి తట్టుకొని వద్దు మాకు ఇలాంటి డబ్బులు వద్దు, మేము ఇలా మేము కంటెంట్ చేసుకుంటాం యూట్యూబ్ యాడ్స్ ద్వారా వచ్చినవి అని చెప్పి వాటి మీదే బతకటం అంటే అసలు సామాన్య విషయం కాదు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక నా అన్వేషణ ఆయన చాలా గ్రేట్. ఆయన ఎందుకంటే ఇలాంటివి సపోర్ట్ చేయడు కాబట్టి. బట్ మొత్తానికి వీళ్ళిద్దరి మధ్యలో ఒక వార్ జరుగుతుంది. ఆ వార్లో ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ప్రధానంగా వచ్చింది. దీని ద్వారా నేను చెప్పాలనుకుంటే ఏంటంటే యూట్యూబర్స్ కానీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మీరు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీరు చేసిన ఏదైనా నీతులు చెప్పాలని ఏం చెప్పాలని ఇలాంటి పాయింట్స్ మీ మీదకి వస్తాయన్నమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ప్రజెంట్ కోసం కాకపోయినా ఫ్యూచర్ కోసం ఆలోచించి ఇలాంటి వాటిని ప్రమోట్ చేయకండి. నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్య వారు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఎంత దూరం వెళ్ళిద్ది ఏంటి అన్నది చూస్తూ ఉందాం. దాంతోపాటు మన ఎంటర్టైన్మెంట్ బాక్స్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు, అంటే బూతులు అలాంటివి కాకుండా ఏదైనా ఇంట్రెస్టింగ్గా జరిగితే. నెక్స్ట్ వచ్చేపాటికి ఈరోజు ఐపీఎల్ గురించి మళ్ళీ చెప్తాను. ఆర్సీబీ వర్సెస్ కోల్కతా మ్యాచ్ ఉంది. ఒకవైపు మ్యాచ్ ఏమో బెంగళూరులో, చాలా చిన్న స్టేడియం, ఇంకోవైపు రసెల్ ఏమో ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఇటు ఆర్సీబీ బౌలర్స్ వస్తే అది బౌలర్సా వాళ్ళు ఎవరు అన్నది కూడా తెలియదు మనకి, అంత వీక్గా ఉంది బౌలింగ్ టీము. ఆర్సీబీని ఎప్పుడు సపోర్ట్ చేద్దాం అనుకున్నా దేవుడే కాపాడాలని రీతిలో ఉంటుంది. ఈసారి ముంబై ఇండియన్స్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఎస్ఆర్హెచ్ ప్లస్ ఆర్సీబీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటా, కానీ ఆర్సీబీ బౌలింగ్ అటాక్స్ వస్తే దేవుడి మీద భారం అన్నట్టుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఏంటి చిన్న ప్రెడిక్షన్స్ చేస్తాను అనమాట. దాన్ని మన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది టాప్ న్యూస్ది, అందులోంచి ఫాలో అవ్వండి. 5 మ్యాచ్లు మనం ప్రెడిక్ట్ చేస్తే 4 మన ప్రెడిక్షన్ రైట్ అయింది, ఒకటే పోయిందనమాట. సరదాగా ప్రెడిక్ట్ చేస్తున్నాను అయ్యా, మళ్ళీ మీరు దాంతో ఏం చేయొద్దు. సో నెక్స్ట్ వచ్చేవాటికి ఇంకేమున్నాయి వార్తలు, మూవీస్ కోసం చెప్పుకుందాం. మూవీస్ మీద ఒక 2 గాసిప్స్ ఉన్నాయి. ఏంటంటే మొన్నే రాజమౌళి గారిది మహేష్ బాబు గారిది సినిమా ఒకటి ఉంది కదా. సో అదేంటంటే అందులో రాజమౌళి గారు ఒకటి చెప్పారు, ఇంకా ఒక మహేష్ బాబు హీరో తప్పితే ఇంకెవరు ఫిక్స్ అవ్వలేదు, దానికి ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా జరుగుతుంది, అంటే ఇంకా ఈ ఏమంటారు యాక్టర్స్ని సెలెక్ట్ చేయడం ఇదంతా జరుగుతూ ఉందన్నమాట. బట్ లేటెస్ట్గా ఈరోజు వచ్చిన గాసిప్ ఏంటి అంటే హీరోయిన్గా ఆలియా భట్ని తీసుకున్నారు అని చెప్పి. ఎందుకంటే ఆలియా భట్కి ఇంతకుముందు RRR సినిమా చేస్తున్నాడు, పెద్ద క్యారెక్టర్ అవ్వలేదని ఆలియా భట్ అలిగిందని చెప్పి ఈసారి మంచిగా చూపిస్తాను, మంచి ప్రయారిటీ ఉన్న రోల్ ఇస్తానని చెప్పి రాజమౌళి గారు ప్రామిస్ చేశారు, బ్లా అని చెప్పి ఏవో గాసిప్స్ ఉన్నాయి. సో వాటన్నిటి ప్రకారం ఇప్పుడు ఆలియా భట్ని మహేష్ బాబుకి పేరుగా సెలెక్ట్ చేశారు అని చెప్పి టాక్. లెట్స్ సీ ఏమైతే ఏంటి అని చెప్పి. రెండోది వచ్చేప్పటికి కల్కి రిలీజ్ మళ్ళీ పోస్ట్ పోన్ అయిందని చెప్పి. ఈ రిలీజ్లు పోస్ట్ పోన్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఇంతకుముందు మూవీ కరోనాకు ముందు అనమాట, మూవీ వస్తుందంటే చాలా ఎగ్జైటింగ్ ఉండేది, కానీ ఇప్పుడు మూవీ వచ్చేటప్పుడు దాని గురించి పెద్ద ఎగ్జైటింగ్ ఏం లేదు. అంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదో తెలియదు. May 9th రావాలి అన్నారు, 13th ఎప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. సో 3 days ముందు ఏదైనా సినిమాకి వసూలు పరంగా ఎఫెక్ట్ అయిద్దామో అని చెప్పి పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఒక టాక్. అలాగే పుష్పతో కూడా ఒక క్లాష్ వస్తుంది, ఏదో పుష్ప కానీ ఈ కల్కి కానీ ఏదో ఒకటే వస్తుంది, ఏది ముందు ఏదన్నది తెలియదు. సో మొత్తానికి ఏంటి అంటే ఇంకా దాని డేట్ అనేది ఫైనలైజ్ అవ్వలేదన్నమాట. ఎవరైనా ప్రభాస్ అభిమానులు అంటే వాళ్ళ కోసం చెప్తా ఉన్నాను. ఇంకొచ్చిన గాసిప్ చెప్తాను, ఇది అసలు దీనికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, బట్ గాసిప్ గారు చెప్తానంట. తాప్సీ పన్ను ఎవరైతే మన తెలుగు హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్ ఉందో తనకి రీసెంట్గా 2 రోజుల క్రితమే పెళ్ళి అయిపోయిందంట. 23rd March సీక్రెట్ వెడ్డింగ్ జరిగింది అని చెప్పి. ఎప్పటి నుంచో తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయన బ్యాడ్మింటన్ కోచ్, మ్యాథ్సిస్ ఏదో పేరు ఉంటుంది అయింది, డెన్మార్క్ డానిష్ కోచ్ అనుకుంటా. సో మ్యారేజ్ అయిపోయింది సీక్రెట్గా అని చెప్పి అనమాట. ఎవరైనా తాప్సీ పన్నుని ఫాలో అయ్యాలంటే వాళ్ళ కోసం ఈ వార్త అనమాట. ఐ హోప్ ఏదో స్టార్ట్ చేసాం, రేపటి నుంచి ఇంకా గట్టిగా మంచిగా చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక ఇంట్రాక్షన్ అయితే మొదలుపెట్టాం, ఒక అడిగైతే వేసాం. సో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించుంటే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ వ్యూస్ని, మీ ఒపీనియన్స్ని, మీ ఫీడ్బ్యాక్స్ని కింద కామెంట్ చేయండి. దాన్ని సర్దిద్దుకొని ఆ ఫీడ్బ్యాక్స్ని తీసుకొని ఇంకా మంచిగా చెప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉందాం. బిగ్ బాస్ వచ్చే లోపల ఏదో విధంగా ఒక చిన్న టైం పాస్ అనమాట ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో. సో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. దాంతోపాటు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.